వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో ప్రభుత్వానికి 500 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. సర్వర్ డౌన్, డేటాబేస్ మైగ్రేషన్ ప్రధాన కారణంగా చెప్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో ప్రభుత్వానికి 500 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. సర్వర్ డౌన్, డేటాబేస్ మైగ్రేషన్ ప్రధాన కారణంగా చెప్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ నిలిచిపోయాయి. దీంతో ప్రభుత్వానికి 500 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. సర్వర్ డౌన్, డేటాబేస్ మైగ్రేషన్ ప్రధాన కారణంగా చెప్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ నిలిచిపోయాయి. పూర్తి వివరాలు తెలంగాణ బ్యూరో చీఫ్ నవీన్ అందిస్తారు. నవీన్. విజయచంద్రిక, గత వారం 6 రోజులుగా తెలంగాణ వ్యాప్తంగా ఈ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర ఈ ఆఫీసులో ఈ సర్వర్లు మొరాయించడం వల్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దీనివల్ల ప్రభుత్వానికి ఇప్పటి వరకు అంటే గడిచిన 6-7 రోజులుగా 500 కోట్ల రూపాయలకు పైగా నష్టం వాటిల్లినట్టుగా రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెప్తున్నారు. సో వాస్తవానికి సాంకేతిక కారణాల వల్లనే ఈ సమస్య జరుగుతోంది అని చెప్తున్నారు. అయితే సర్వర్ కొన్ని సందర్భాల్లో పనిచేయడం లేదా డౌన్ కావడం లేదా డేటాబేస్ మైగ్రేషన్ వల్లనే ఈ ఆలస్యం జరుగుతుందని చెప్తున్నారు. వాస్తవానికి ఇప్పుడు అంటే ఈ ముహూర్తాలు కూడా మంచి రోజులు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో క్రయ విక్రయాలన్నీ కూడా ఎక్కువగా జరుగుతుంటాయి. సో ఉదయం నుంచి కనుక చూస్తే ప్రతి సబ్స్టేషన్ కార్యాలయం దగ్గర కిక్కిరిసిపోయి ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రిజిస్ట్రేషన్ల కోసం. అయితే ఈ సాంకేతిక కారణాల వల్ల పూర్తిగా కేవలం ఒక 5 నుంచి 10% మాత్రమే రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి. మిగతా అన్ని కూడా మళ్ళీ డేట్స్ పోస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఒక మరో 3 రోజుల నుంచి 4 రోజుల వరకు ఈ సమస్య ఇట్టనే కొనసాగుతుందని చెప్పేసి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. సో స్లాట్లు బుక్ చేసుకుని వచ్చినటువంటి వాళ్ళు చాలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వాస్తవానికి ఇప్పుడు హైదరాబాద్ మారుమూల ప్రాంతాల నుంచి ఇక్కడ భూములు కొనాలన్నా లేదా అమ్మాలన్నా కానీ వాళ్ళు ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తూ రిజిస్ట్రేషన్ చేయించుకుంటూ ఉంటారు. సో దానివల్ల కూడా ఇటు ఏదైతే రిజిస్ట్రేషన్ కోసం వచ్చే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో పెద్ద ఎత్తున ఇటు బిల్డర్లు, కస్టమర్లు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో సాంకేతిక పరమైనటువంటి సమస్యలు పరిష్కరిస్తేనే తప్ప ఈ సర్వర్లు మళ్ళీ ఉపయోగంలోకి వచ్చేటువంటి పరిస్థితి లేదని చెప్పేసి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చెప్తున్నారు. విజయచంద్రిక. థ్యాంక్ యూ నవీన్.